హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే చాలా రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఏంటంటే చాలామంది అయితే అడుగుతున్నారు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు చాలామంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోయే ముందు నేనైతే ఫస్ట్ మన 40 మార్క్స్ పేపర్ ఎలా ఉంటుందో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. 40 మార్క్స్ పేపర్ వచ్చేసి 1.5 అవర్ ఉంటుంది. 1.5 అవర్లో మనకి సెక్షన్ ఏ వచ్చేసి ఇక్కడ చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, 4 క్వశ్చన్స్ ఇస్తారు, ఎనీ 2 రాయమంటారు అనమాట. సో ఈచ్ వన్ వచ్చేసి 6 మార్క్స్ ఉంటుంది. సో 2 × 6 12 మార్క్స్ ఉంటుంది అనమాట ఫస్ట్ బిట్ వచ్చేసి. అండ్ మనకి చూసుకుంటే సెక్షన్ బి వచ్చేసి మనకి ఇట్లా 2 క్వశ్చన్స్ ఇస్తారు, అందులోనే ఏ ఆర్ బి ఆప్షన్స్ ఇస్తారనమాట. చూడండి, 5th క్వశ్చన్లో ఏ ఆర్ బి ఇందులో ఏదో ఒకటి రాయొచ్చు, అండ్ 6thలో ఏ ఆర్ బి ఇందులో ఏదో ఒకటి రాయొచ్చు. ఈచ్ క్వశ్చన్ క్వారీస్ 10 మార్క్స్ అండ్ 2 × 10 = 20 అనమాట. ఈ సెక్షన్ 20 మార్క్స్ క్యారీ చేస్తుంది. అలాగే సెక్షన్ సి వచ్చేసి మనకి ఇది 8 మార్క్స్ అనమాట. ఒక క్వశ్చన్కి 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఏదైనా ఒకటి రాయాలి. సో ఈచ్ వన్ వచ్చేసి ఓన్లీ ఒక 20 లైన్స్ వరకు అయితే రాయాలన్నమాట. 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి దాని తగ్గట్టుగా రాసేయాలి. సో ఇదన్నమాట పేపర్ ప్యాటర్న్ అయితే 40 మార్క్స్ది ఇలా ఉంటుంది. సో నేను అలాగే ఇప్పుడు దానికి సంబంధించిన సబ్జెక్ట్, అంటే ఈ సబ్జెక్ట్ నుండి అయితే మనకి 40 మార్క్సే పేపర్ అనేది వస్తుంది అనమాట. సో సబ్జెక్ట్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బీఏ, బీకామ్, బీఎస్సీ ఈ ఏ కోర్స్ అయినా సరే ఈ సబ్జెక్ట్ అయితే కామన్గా ఉంటుందన్నమాట. జనరిక్ ఎలెక్టివ్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ సెమిస్టర్ 1. ఇప్పుడైతే నేను సెమిస్టర్ 1లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఈ సబ్జెక్టు మీకు బుక్ దగ్గరలో ఉంటే అయితే మాత్రం చూసుకోండి, ఒకసారి పెట్టుకోండి. చెప్పినట్టుగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ కొంచెం లెంతీ అవ్వచ్చు, ఎందుకంటే క్వశ్చన్స్ అన్నీ కూడా పెట్టాలి కాబట్టి మేబీ కొంచెం లెంత్ అవ్వచ్చు. సో మీరు ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని అయినా చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఈ బుక్లో సెమ్ 1, సెమ్ 2 రెండు సిలబస్ అనేది ఉంటాయన్నమాట. సో అందులోకి నేను సెమ్ 1 అంటే సెమ్ 2 స్టార్టింగ్ పేజ్ దగ్గరికి వచ్చాను. అంటే ఇది సెమ్ 1 యొక్క లాస్ట్ ఎండింగ్ పేజ్ అనమాట. మనకి ఎండింగ్ పేజ్లో మోడల్ క్వశ్చన్ పేపర్ అని ఒకటి ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్ళేసి చూడండి, మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. మన మోడల్ క్వశ్చన్ పేపర్ అని ఉంటుంది. మ్యాక్సిమం ఇందులోకి వెళ్ళి 4 to 5 క్వశ్చన్స్ మాత్రం షూర్గా డెఫినెట్గా వస్తాయన్నమాట. 4 to 5 కాకుండా 3 to 4 అయినా వస్తాయి, షూర్గా చెప్తున్నాను. సో ఒకసారి అయితే మీరు ఈ క్వశ్చన్స్ నేను ఇక్కడ నెంబర్స్ అయితే మెన్షన్ చేశాను, పేజ్ నెంబర్స్, మన బుక్లో ఉన్న పేజ్ నెంబర్స్ అయితే నేను ఇక్కడ చూసి అయితే పేజ్ నెంబర్స్ రాసుకున్నాను. మీరు కూడా ఒకసారి అయితే మీ బుక్ దగ్గర పెట్టుకొని ఈ పేజ్ నెంబర్స్ రాసుకున్నట్లయితే మీకు ఈజీగా అవుతుందన్నమాట. మీరు వెతికి అంతటా లేకున్నా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జూమ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఇది 23-24 పేజ్లో ఉంది. ఒకసారి చూద్దాము. 23-24 పేజ్లో రాసుకోండి. మీరు కూడా మీ బుక్ క్వశ్చన్ పక్కకైతే రాసుకోండి. ఇక్కడ చూసినట్టయితే చూడండి, అట్మాస్ఫియర్ అండ్ ద అవుటర్ స్పియర్స్ అని ఉంది కదా. మనకి ఇక్కడ ఎన్ని మార్క్స్కి అడిగారు, ఇక్కడ 6 మార్క్స్కి అడిగారు కదా. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు అయితే రాసుకుంటున్నాం. సో ఇదన్న బట్టి ఒకసారి ఓవరాల్గా చదువుకొని పెట్టుకుంటే మనం అట్మాస్ఫియర్ దానిపైన ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా రాయగలుగుతాం అనమాట. అండ్ అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి ఒకసారి. సరే, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం లేట్ అవుతుంది. ఒకసారి అయితే మీరు ఈ పేజ్ నెంబర్స్ నోట్ చేసుకొని మీరు ఆ ఉన్న ప్రతి ఒక్క టాపిక్ అయితే చదువుకోండి. నేను మళ్ళీ మన ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ని చూసుకుంటూ అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే టిక్ పెడతాను. ఒకసారి చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ లేజర్స్. మీకు ఎవరికైనా క్లియర్గా లేకపోతే మాత్రం చెప్తున్నాను. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లేజర్స్ అని ఉంది కదా, అక్కడ చూడండి పేజ్ నెంబర్ 32లో ఉందన్నమాట, బ్లాక్ 1. అండ్ డిస్క్రైబ్ వ్యాక్సిన్స్ అని ఉంది కదా, 78. ఎక్స్ప్లెయిన్ అబౌట్ గ్రీన్ రెవల్యూషన్ 86-87 పేజ్లో ఉంది. మీకు ఇవి కొన్ని లెంతీగా ఉంటాయి, మీకు కావాల్సినంత చూసుకొని టిక్ పెట్టేసుకొని చదువుకోండి. అంటే మార్క్స్కి తగ్గట్టు చదువుకుంటే మనకి ఈజీగా అవుతుంది. వాట్ ఆర్ ద సైంటిఫిక్ అచీవ్మెంట్స్ డ్యూరింగ్ ద
Chalcolithic age 6 and 7. And explain about industrial carbon compounds 46, 47. Explain various types of diseases 57, 58, 59, 60. అంటే టైప్స్ ఆఫ్ డిసీజెస్ కింద ఒక ఫోర్ టైప్స్ ఏమో ఉన్నాయి. సో అవన్నీ వాటి కింద ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఒకసారి ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మొత్తం అంతా రాయకుండా టైప్స్ ఆఫ్ డిసీజెస్ అంటే అవి రాసేసి ఈచ్ దాని కింద దాని గురించి ఒక 5 to 6 లైన్స్ రాస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మనకి 50 ఈ పేజెస్లలో అయితే చాలా బ్రీఫ్గా ఇచ్చారనమాట. అదంతా అవసరం లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్ కింద కొంచెం ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది. డిస్క్రైబ్ ద బెనిఫిట్స్ విత్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ 100 and 101 అనమాట ఈ పేజీలలో ఉన్నాయి. ఇవి ఒకసారి అయితే చూసుకోండి. ఇవి వెనకాల ఉన్నాయి, కంపల్సరీగా చూసుకోవాల్సిన క్వశ్చన్స్ అనమాట. అండ్ ఇప్పుడు అలాగే మనమైతే ఒకసారి వెళ్దాము, ఒకసారి చూద్దాం. ఇప్పుడు అంటే మన చాప్టర్ వైజ్గా వెళ్తాను. ఫస్ట్ చాప్టర్ యూనిట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. ఇందులో మనకి చూద్దాం, ఒక్కొక్కసారి జాగ్రత్తగా చూసుకోండి మీరు. కొంచెం ప్రాబ్లం అవుతుంది, బట్ నో ప్రాబ్లం. ఏజెస్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. సో మనకి ఇందులో పాలియోలిథిక్ ఏజ్ అనేది ఒకసారి అయితే మీరు టిక్ పెట్టుకోండి. పాలియోలిథిక్ ఇక్కడ నుండి అండ్ ఇక్కడ వరకు, మీసోలిథిక్ వరకు. సో ఇది ఒకసారి అయితే చూడండి. అండ్ ఇది ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్ నుంచి పెట్టేసుకున్నాం, చాల్కోలిథిక్ ఏజ్. హ్యూమానిస్టిక్ ట్రెడిషన్స్ అవసరం లేదు, ఇంత మ్యాండేటరీ ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి చైనీస్ ట్రెడిషన్, ఇండియన్ ట్రెడిషన్, మోడర్న్ సైంటిఫిక్ రెవల్యూషన్, మెథడ్స్ ఆఫ్ సైన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీకు క్వశ్చన్ వైజ్గా ఇవ్వకపోవచ్చు, కానీ మీరు ఈ టాపిక్ చదువుకున్నట్టయితే దీనిపైన ఎలాంటి క్వశ్చన్ వచ్చినా, వెదర్ 6 మార్క్స్ 8 మార్క్స్ 20 మార్క్స్ క్వశ్చన్ వచ్చినా మీరు రాయగలుగుతారు అనమాట. అందుకే నేను ఇది టాపిక్ వైజ్గా పెడుతున్నాను, మీరు కూడా అందులో అలాగే పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇంకా వేరేలాగా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. సో ఇలా ఓకే మేము చదువుకోగలుగుతామంటే నో ప్రాబ్లం. ఇలా ఇప్పుడు చూసారు కదా, ఇందులో మనకి ఒక 2 క్వశ్చన్స్ దొరికాయి. అలాగే ఇప్పుడు మనం యూనిట్ 2కి వెళ్దాం. ద యూనివర్స్. ఇందులో అంత ఇంపార్టెంట్ ఏం అనిపించట్లేదు. ఒకటైతే ద సోలార్ సిస్టమ్ అయితే ఒకటి పెట్టుకోండి, సోలార్ సిస్టమ్. అలాగే ద సన్. సరిపోతాయి 2 చాలు ఇందులో. అండ్ బేసిక్ కాన్సెప్ట్. యూనిట్ 3 వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ అంట. ద ఎలక్ట్రిసిటీ లేదు, లైట్ ఇంపార్టెంట్, ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ కూడా చదువుకోండి. ఓకే, మేబీ 6 మార్క్స్ అడగచ్చు, లేదంటే మనకి 8 మార్క్స్కైనా లేదంటే 10 మార్క్స్కైనా అడగచ్చు. లేజర్స్ ఆల్రెడీ మనం ఉంది. సెమీ కండక్టర్స్, ఈ సెమీ కండక్టర్స్ కూడా ఒకసారి అయితే చూసుకోండి. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మేబీ వస్తే రావచ్చు, ఎంతకైనా మంచిది. ఒకసారి అయితే కొంచెం టాపిక్ మనకి చదువుకొని పెట్టుకోండి ఒకసారి అయితే. కెమికల్ కాంపౌండ్స్ అండ్ ఇండస్ట్రీస్. ఇందులో ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్ లేదు, ఇండస్ట్రియల్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అవసరం లేదు, కెమికల్ ఫెర్టిలైజర్స్, టైప్స్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. ఇక్కడ ఆల్రెడీ ఇది ఇంపార్టెంట్ పెట్టేశాము, నేను అదే అనుకున్నాను. అండ్ ఓకే, ఇందులో
ఒక్కటి వస్తే ఇది రావచ్చు మేబీ కెమికల్ ఫెర్టిలైజర్స్ గురించి ఇక్కడ వరకు. ఓకే, వస్తే మేబీ 5 మార్క్స్కి అలా రావచ్చు, 6 మార్క్స్కి అయినా రావచ్చు. ఇంకా బ్లాక్ 2కి వచ్చేసాము. ఇందులో హెల్త్ డిసీజెస్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ అనమాట. ఒకసారి చూద్దాము. ఓకే, టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఆల్రెడీ పెట్టేసుకున్నాము. మనకి బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్ అది చెప్పాను కదా. టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇలా ఉన్నాయి, డెడ్ఫుల్ డిసీజ్, కాన్జెన్షియల్ డిసీజ్ అండ్ ఎపిడెమిక్ డిసీజ్ అని ఉన్నాయి కదా. ఇందులో మీరు మొత్తం రాయకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి కొంచెం దాని ఇంట్రొడక్షన్ అనేది రాస్తే సరిపోతుంది. ఇదంతా రాయకుండా పర్వాలేదు, ఇంకా కొంచెం దాని డెఫినేషన్ అలాగే దాని ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. మేబీ వస్తే ఇందులో నుంచి రిప్రొడక్టివ్ హెల్త్ ఒకటి అండ్ వస్తే రిప్రొడక్టివ్ హెల్త్ మ్యాక్సిమం అయితే డిసీజెస్ వస్తుంది, టైప్స్ ఆఫ్ డిసీజెస్. ఒకవేళ అది రాకపోతే మనకి రిప్రొడక్టివ్ హెల్త్ అయినా ఇక్కడ ఒకటి స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ అండ్ ప్రివెన్షన్స్ అని ఉంది కదా, ఇదైనా రావచ్చు. ఓకేనా. అండ్ బయోకెమిస్ట్రీ అండ్ బయోమెడికల్ అప్లికేషన్స్ అనమాట. ఇందులోకి వెళ్ళి చూద్దాం. ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు. ఈసీజీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే వ్యాక్సిన్స్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇంకా సరే చూస్తే ఈ స్టెమ్ సెల్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ స్టెమ్ సెల్స్ అండ్ ఈసీజీ. ఇంకొకటి ఏముంది ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా, అది ఈసీజీ కాకుండా ఇంకోటి ఏదో పెట్టేసాం కదా, వ్యాక్సిన్స్. ఇవన్నమాట ఇందులో, ఇవి చాలు. అండ్ అగ్రికల్చర్కి వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే వస్తుంది మ్యాక్సిమం ఈ చాప్టర్లో. ఒకవేళ అది రాకపోతే మాత్రం మీరు ఇది బయో ఫెర్టిలైజర్స్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీనింగ్ ఇదన్నమాట. మెయిన్గా ఇది ఒకసారి చదవండి. మెయిన్గా అయితే గ్రీన్ రెవల్యూషన్ వస్తుంది. ఒకవేళ అది రాకపోతే ఇన్ కేస్ అది వస్తుంది. ఒకవేళ వస్తే మనకి 5 మార్క్స్ 6 మార్క్స్కి అలా ఈ వైట్ రెవల్యూషన్ గురించి రావచ్చు. సో ఒకసారి చదివి పెట్టుకోండి. అంతే ఇంపార్టెంట్ కాదు, చదివి అయితే పెట్టుకోండి. ఈ వైట్ రెవల్యూషన్ అండ్ బ్లూ రెవల్యూషన్ కొంచెం ఇంపార్టెంట్ అంటే. చూద్దాం. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి న్యూ టెక్నాలజీస్ అని ఉంది కదా. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఉంది. సో అదనమాట. మేబీ అదే రావచ్చు. ఒకవేళ అది రాకపోతే, ఇన్ కేస్ అది రాకపోతే ఇక్కడ ఒకటి బయోటెక్నాలజీ అని ఉంది, అలాగే ఫార్మియో టెక్నాలజీ అని ఉంది, నానో టెక్నాలజీ. సో ఈ మూడిట్లలో కంపేర్ చేస్తే మనకి నానో టెక్నాలజీ ఒకసారి చదవండి. అలాగే జస్ట్ ఫర్ రీడింగ్ పర్పస్ ఇది టిష్యూ కల్చర్ టెక్నాలజీ కూడా ఒకసారి అయితే చూసుకోండి. అంతే, ఇందులో ఈ రెండు చాలు. మ్యాక్సిమం అవే వస్తాయి చూడండి. అంతే, అయిపోయి. ఇంతకు మించి మీకేమైనా ఇంకా ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రం మీరు చదువుకునేటప్పుడు పెట్టుకొని చదువుకోండి. సో ఇదనమాట ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఇంకా క్లారిటీ లేకపోతే కామెంట్ చేయండి. ఒకవేళ లేదు మేడం మాకు ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అర్థం అవ్వట్లేదు, ఎలా చదవాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ టెస్ట్ పేపర్స్ కూడా మ్యాక్సిమం తీసుకోకున్నా పర్లేదు, బట్ తీసుకుంటే బెటర్ అనుకుంటా. ఒకవేళ మీకు అవైలబుల్గా లేకున్నా ఒకసారి అయితే కామెంట్ చేయండి. నాకు ఏదైనా పాసిబుల్ అయ్యేది ఉంటే నేను హెల్ప్ చేస్తాను. అలాగే ఇంకా సెమ్ 1 వాళ్ళకైతే ఈ పెట్టే క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఇప్పుడు నేను ఒక
మన బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఒక 10 to 15 పెట్టి ఉండొచ్చు. ఈ 25 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది మీకు, ఇందులోకెళ్ళే వస్తాయి అంతే, ఇంకా డౌట్ లేదు దానికి. సో ఇందులోకెళ్ళే మ్యాక్సిమం వస్తాయి, కంపల్సరీగా ఇవి చదువుకొని ప్రిపేర్ అయిపోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ హాల్కి మనం చదువుకొని పోవాలా లేకపోతే చీట్స్ తీసుకెళ్ళాలా అనేది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే, అంటే అసలు కొందరు ఉంటారు కదా ఇంటి దగ్గర అస్సలు వీలు కాదు, లేకపోతే కొందరు డే టైంలో డ్యూటీకి వెళ్ళి అంటే ఓపెన్ డిగ్రీ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు వర్క్ చేసుకుంటూ ఓపెన్ డిగ్రీ చేస్తారు, అలాగే కొందరికి ఇంటి దగ్గర పిల్లలు, ఇంటి దగ్గర వర్క్ వల్ల కూడా చదవలేకపోతారు. సో అలాంటి వాళ్ళకు ఇలా చీట్స్ తీసుకెళ్ళి రాయొచ్చా అనే డౌట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఆ డౌట్ గురించి ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి అయితే నేను వీడియో తీయడం జరుగుతుంది. అలాగే ఇంకా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఎవరికైతే టెస్ట్ పేపర్స్ కావాలి అనుకుంటారో, ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకుంటే నా దగ్గర నుండి ఏమైనా హెల్ప్ కావాలి అనుకుంటే ఓకే నేను చేస్తాను. అలాగే ఏమంటారు మీకు లేదు టెస్ట్ పేపర్స్ మాకేం అవసరం లేదు, మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి అక్క మాకు అవే సరిపోతుంది, మేము అవే చదువుకుంటాం అనుకుంటే ఓకే, అలా అయినా నో ప్రాబ్లం. నేను ఇలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, మీకు ఏ టాపిక్ ఎక్కడి నుంచి ఎంతవరకు చదువుకోవాలో కూడా మీకు ఈజీగా అయితే నేను చెప్తున్నాను కదా. సో అలాగే మీరు కూడా మన వీడియో ఓపెన్ చేయగానే బుక్ ముందర పెట్టుకొని అయితే మీరు కూడా టిక్స్ పెట్టుకోండి, సో దాట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. అండ్ ఎగ్జామ్ ముందర ఎలాంటి హడావిడి పడాల్సిన అవసరమే లేదు. అలాగే ఇంకేమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను దాన్ని బట్టి వీడియో చేయాలా ఆ టాపిక్ పైన లేదా అనేది చూస్తాను. ఎందుకంటే మీరు చెప్పే కామెంట్ ఒక్కొక్కసారి ఇంకా చాలామందికి యూజ్ అవ్వచ్చు, సో దాన్ని బట్టి నేనైతే కామెంట్ చేయడం వీడియో చేయడం జరుగుతుంది. సారీ. అండ్ ఏంటంటే మీకు ఓకే నేను ఇలా చెప్పడం వీడియో తీసి చెప్పడం ఓకేనా, లేకపోతే ఒకసారి లైవ్ కండక్ట్ చేయమంటారా అది కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి మెయిన్గా. సో లేదక్క మాకు లైవ్లో చెప్పండి, సో దట్ మేము కూడా కలిసి మనం పెట్టుకోవచ్చు అనే ఒకవేళ మీకు ఏమన్నా ఒపీనియన్ ఉంటే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం మరి లైవ్ కండక్ట్ చేయమంటారా అనేది. సో ఇది ఇంతే అండి వీడియో. మ్యాక్సిమం నేను చెప్పిన వాటిలో నిండే వస్తాయి క్వశ్చన్స్, అవే చదువుకోండి, అవి చదువుకొని పోండి సరిపోతుంది, మీరు పాస్ అవుతే చాలు. మనకి 40 మార్క్స్కి 16 మార్క్స్ మాత్రమే పాస్ అనమాట, ఈజీగా వస్తాయి. అండ్ ఇంకా ఫర్దర్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ వీడియో చేయగానే నోటిఫికేషన్లో వస్తాయి, సో దట్ యూ క్యాన్ బీ అప్డేట్ అబౌట్ ద బ్యూరో. మీకు నేను చెప్పినంత బ్యూరో గురించి నేను చెప్పినంత పిన్ పాయింటెడ్గా ఏ వీడియోస్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. సో దట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసినట్టయితే నాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట. So thank you.